మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ సర్వీస్ ఆధ్వర్యంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆర్జేఎస్ థామస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొత్తపల్లి శామ్యూల్, జాన్ మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ నేచర్ సర్వీస్ వ్యవస్థాపకులు జాన్ ప్రకాష్, భాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్ ప్రకాష్ మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. ఈ సందర్భంగా హెల్త్ కేర్ సెంటర్లోని సభ్యులకు ఆయన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత 30 సంవత్సరాల నుండి మానసిక వ్యాధిగ్రస్తులను ఎంతో మందిని మామూలు మనుషులుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఎంతో మంది సమాజ సేవా దృక్పథం కలిగిన సేవకులు మా సంస్థను ఆదుకున్నారని, దానిలో ఆర్జేఎస్ థామస్ ముందు వరుసలో ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని మానసిక వ్యాధిగ్రస్తులు ఆదుకోవాలని, దాతలు ముందుకు రావాలని అని కోరారు. అనంతరం హోంలో ఉన్న మానసిక వ్యాధిగ్రస్తులకు మిఠాయిలు పంచిపెట్టారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जाए तब शुभ। बोलो स्वतंत्र भारत के जय, बोलो स्वतंत्र भारत के जय। ముఖ్యంగా మాకు ఈ ప్రియతమైన నాయకులు థామస్ గారులకు స్వతంత్ర దినంలా ప్రతి మానవునికి స్వతంత్రం కావాలనుకున్న కోరుకున్న మహనీయులకు మా దగ్గరకు వచ్చి మా యొక్క సర్వీస్ను గొప్పగా ఆశీర్వదించి దీన్ని పర్మనెంట్గా మేము చేసినందుకు మాకు ధైర్యం కావాల్సిన అలాంటి ప్రముఖ నాయకుల్లో మరి థామస్ గారు అంటాను మేము మా హృదయపూర్వకంగా మేము గౌరవిస్తాం. అందరూ చప్పట్లు కొట్టారు. ఎలాంటి సమయంలో తమ కుటుంబం కోసం అలాగే ఇప్పుడు మమ్మల్ని అభినందించి మమ్మల్ని ఆదరించటకు మరి ఇంత పెద్ద నాయకులు భారతదేశంలో ప్రముఖ నాయకులు వచ్చి మా దగ్గర ఉండి మరి ఇలాంటి స్వతంత్రను మాతో గడుపుకోవటం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వాళ్ళు మానవ హక్కులను ఏది పేదవాళ్ళకు అందాలి, సర్వ సంస్థలు మరి సమృద్ధిగా ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల బలంగా ఉండాలని తన కుటుంబాన్ని కూడా లెక్క చేసి ఈరోజు మన భారతదేశంలో 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మనమందరం కూడా గడుపుకుంటున్నాం. ఇది చాలా సంతోషకరమైన శుభదినము. ఎందుకంటే 1947వ సంవత్సరం పూర్వం మరి మనమందరం కూడా దాదాపు 200 సంవత్సరాలు భారతదేశము బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో, పరాయి దేశ పాలనలో భయంకరమైనటువంటి అణిచివేతకు, తీవ్రతకు మరి భారతీయులందరినీ కూడా మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా స్వాతంత్రాలన్నీ కూడా దేశంలో ప్రజలందరూ కూడా స్వాతంత్రం లేకుండా విశాల భారతదేశంలో మరి బ్రిటిష్ పరిపాలన నుంచి మన నాయకులందరూ కూడా ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని మరి ప్రకటించి ఈరోజు 80 సంవత్సరాలు మనమందరం కూడా సువిశాల భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నటువంటి మరి కేంద్ర పాలితాలు ఉన్నటువంటి ప్రాంతముగా మరి భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప మరి పారిశ్రామికంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో మరి భారతదేశము ప్రపంచంలోని ఒక ఉన్నతమైన మరి అభివృద్ధి దేశాల్లో ఒకటిగా చేరడం ఎంతో మరి సంతోషకరమైన విషయం. నేను డాక్టర్ ప్రకాష్ మీన్స్ సంస్థ నుండి గత 20-30 సంవత్సరాల నుండి ఈ సర్వీస్లో ఉన్నాము. మరి పెద్దలకు, వృద్ధులకు, మరి ముఖ్యంగా మానసిక బాధపడ్డ మహిళలకు 2 రాష్ట్రాల నుండి మాకు వచ్చి ఇక్కడ సేవ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ విషయము మేము కోరుకుంటాము. స్వతంత్రము వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మహిళలకు పూర్తిగా స్వతంత్రం వచ్చి వాళ్ళు ఎంపవర్మెంట్ చేసుకొని వాళ్ళ రిజర్వేషన్లకు వచ్చి ఇలాంటి మహిళలకు అందరికీ మరి వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందే విధంగా మరి దేశ నాయకులకును మరి గవర్నమెంట్ నాయకులకు మేమందరం కోరుకొని మరి మేమందరము విధేయపూర్వకంగా నమస్కరించి మాకు అందరికీ ప్రతి మనుషులు సామాన్యుడు కూడా స్వతంత్రంగా జీవించే హక్కు ఉన్నది. ప్రతి సామాన్య స్త్రీ కూడా మరి అర్ధరాత్రి తిరిగే స్వతంత్రం ఇచ్చి మరి అలాంటి స్వతంత్రం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి మరి ఆసన్నమైన సమయంలో మరి ఇంకా ఇది గవర్నమెంట్ మాకు ఇంకా అండదండలతోటి మంచిగా పేసుకొని మరి ఇలాంటి సేవా సంస్థలో మేమేందంటే ఎంతోమందికి
మరి ఈరోజు కూడా మరి వాళ్ళకు ఒక నిరాశ్రయులుగా ఆర్థికంగా మరి సామాజికంగా వైద్యపరంగా వెనుకబడ్డ వీళ్లకు